అవ్వాలంటే క్రౌన్ అయిన తర్వాత, క్రౌన్ అయ్యి ఏం పని చేయాలో అది చేస్తే మీరు క్రౌన్ అవ్వరు. వెరీ ఇంపార్టెంట్, వినండి. క్రౌన్ అవ్వాలంటే క్రౌన్ అయిన తర్వాత ఏం పని చేస్తారో ఆ పని క్రౌన్ అవ్వక ముందు చేస్తేనే మీరు క్రౌన్ అవుతారు. చాలా మంది ఏమంటారు, చాలా మంది నిన్న ఐ థింక్ నిన్న ఇదే టాపిక్ కనెక్ట్ అవుతుంది. ఏం డిస్కస్ చేశాము? డబ్బులు ఇంత వచ్చిన తర్వాత నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎక్కువ డబ్బులు వస్తే అదే ఎక్కువ లెవెల్లో చేస్తారు, అంతే. అలాగే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే, నేను క్రౌన్ అయిన తర్వాత ఇండిపెండెంట్ సిఎన్టీ చేస్తాను, క్రౌన్ అయిన తర్వాత ఇండిపెండెంట్ వర్క్ షాప్ చేస్తాను, క్రౌన్ అయిన తర్వాత నా టీమ్ లో కేర్ చేస్తాను, క్రౌన్ అయిన తర్వాత నేను ఇలా మోటివేట్ గా మాట్లాడతాను, క్రౌన్ అయిన తర్వాత ఇలాంటి ట్రైనింగ్ ఇస్తాను. 100% అది అయిన తర్వాత చేస్తాను అంటే మీరు క్రౌన్ అవ్వరు. ఇది చేస్తూ వెళ్తే మీరు క్రౌన్ అవుతారు. అంటే మీ ఫస్ట్ మీలో ఆ ఫీలింగ్ ఉండాలి, నేను ఆల్రెడీ క్రౌన్ అయితే నేను ఎలాంటి యాక్షన్ తీసుకుంటానో అలాంటి యాక్షన్ క్రౌన్ అయ్యేకి ముందు, క్రౌన్ అవ్వక ముందు తీసుకుంటే మీరు ఆటోమేటిక్ గా క్రౌన్ అవుతారు. బట్ ఫీలింగ్ ఇంతే ఉండాలి, నేను ఆల్రెడీ క్రౌన్ ఏం పని చేయాలో ఆ పని చేస్తున్నాను. హ్యావింగ్ కాదు, ఫస్ట్ క్రౌన్ అయ్యేది కాదు, ఫస్ట్ క్రౌన్ అయ్యాననేసి బీయింగ్ లో ఉండాలి. ఫస్ట్ బీయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే, కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు ఆల్రెడీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నేను ఆల్రెడీ మదర్, నేను ఆల్రెడీ తల్లిని, ఆల్రెడీ నేను అమ్మని అని ఫీలింగ్ ఆల్రెడీ జనరేట్ అయిపోయి ఉంటుంది. అక్కడెక్కడ డౌట్ రాదు, ఈ పిల్ల బతుకుతుందా, ఉంటుందా, నార్మల్ డెలివరీ అవుతుందా, అబార్షన్, మొత్తం ఫీలింగ్. నేను నా ఏం పేరు పెట్టాలి, ఎలా చూసుకోవాలి, ఏదైతే పర్చేస్ చేయాలి. చాలా మంది ఇది చేస్తున్నారు. ఇంకా 5 months 6 months ఉండేటప్పుడు మీన్స్ బిడ్డ పుట్టినప్పుడు ఏమేం చెయ్యాలో అదంతా ఇప్పుడే చేస్తున్నారు. బికాస్ ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ మదర్ అయిపోయారు, రైట్? డూయింగ్ డెలివరీ అది ఆటోమేటిక్లీ అవుతుంది. హ్యావింగ్ వాళ్ళు ఆటోమేటికలీ మదర్ అవుతారు. ఫస్ట్ హ్యావింగ్ ఫిజికల్ కాదు, ఫస్ట్ బీయింగ్ మీరు అవ్వాలి. మీన్స్ రిచ్, మీరు ఫస్ట్ రిచ్ అవ్వరు. ఎంతమందికి ఇక్కడ నాటకం చేసేకి వస్తుంది? నాటకం చేసేకి ఎంతమందికి వస్తుంది? హ్యాండ్ రైజ్ చేయండి. ఫిజికల్ హ్యాండ్ రైజ్. ఎంతమంది నాటకం చేసేకి వస్తుంది? ఓకే. మీరు లైఫ్ లో గ్రో అవ్వాలంటే డెఫినెట్లీ నాటకం చేయాలి. నాటకం రైట్ వర్డ్ సార్? యాక్టింగ్ సార్, నాటకం. అంటే యాక్టింగ్ అంటే ప్రొఫెషనల్ అయిపోతుంది అనేసి డ్రామా అంటే డ్రామా, యాక్టింగ్, డ్రామా ఓకే, ఒక రకంగా ఎంత డ్రామా చేస్తా, ఓకే ఇలా ఓకే సార్, ఓకే. రెండు రకాలు ఉన్నాయి సార్, రెండు రకాల డ్రామాలు ఉన్నాయి. అంటే మనలో ఏంటంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాన్ని చేయకుండా ఉండడానికి డ్రామాలు వచ్చి తప్ప వర్క్ చేయడానికి డ్రామాలు తక్కువ వచ్చి, అందుకోసం కొంతమంది డ్రామా అండి. ఓకే ఎస్కేప్ డ్రామా, ఎస్కేపిజం. ఓకే, రైట్ సార్. మీన్స్ ఇక్కడ నాటకం చేయాలి, రాసుకోండి. ఇప్పటి నుంచి నేను నాటకం చేస్తాను అని. నాటకం చెయ్యాలి. ఇది అందరు ఎంతమంది అచీవ్ అయ్యారో వాళ్ళందరూ నాటకం చేసి అచీవ్ అయ్యారు. ఇది ఎవరు మీన్స్ ఇదేమిది ఇలా అంటున్నారు అనేసి అనుకుంటుంటే కంప్లీట్ గా వినండి, అప్పుడే అది అర్థమవుతుంది. మీరు వింటే వీళ్ళేమో చెప్పిస్తారప్ప అందరి దగ్గర నాటకం చేయాలనేసి, ఇది రైట్ కాదు, అది అలా కాదు. వెరీ ఇంపార్టెంట్, నాటకం చెయ్యాలి. నాటకం చేసేది వెరీ ఇంపార్టెంట్. ఏమి నాటకం అంటే, నా దగ్గర ఏమి లేదు, ఏమి కావాలో అది నా దగ్గర ఆల్రెడీ ఉంది అని నాటకం చెయ్యాలి.
ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏం నాటకం చేయాలి, నాకేమి కావాలో? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి సార్. చెప్తారా సార్? సార్ మంజు సార్ అన్మ్యూట్ చేయనా సార్? ఒకసారి సారీ. సార్ మంజు సార్ కోహోస్ట్ ఇచ్చాను సార్. నాటకం ఇస్ కరెక్ట్. ఎందుకంటే మనం ఏది లేదు, మనం ఏది అనుకుంటామో అనుకునే దాన్ని మనం అయినట్లు నటించాలి. నటిస్తా ఉంటే అదే రియాలిటీగా మారిపోతుంది. ఏదైతే మస్తాన్ గారు చెప్పారు, ఏది కనిపిస్తుందో ఆ లైఫ్ ని లీడ్ చేసేవాళ్ళు, దాన్ని రన్ చేసేవాళ్ళు ఫాలోవర్స్, నార్మల్ పర్సన్. ఏది కనిపిస్తా లేదో దాన్ని చూసేవాళ్ళు లీడర్స్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీం గురించి చెప్తారు అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అలాగే నాటకం మీన్స్ ఎందుకు మీద నాటకం రైట్ వర్డ్ అని మనం చెప్తామంటే, మీరు ఇప్పుడు మీరు క్రౌన్ కాదు, మీ దగ్గర టీం లేదు. అయితే నా దగ్గర టీం ఉంది, నా దగ్గర టీం ఉంది, ఇంత పెద్ద టీం ఉంది, ఇంత టీంతో మాట్లాడుతున్నాను, వాళ్ళతో సిఎంటీలు చేస్తున్నాను, వాళ్ళతో వర్క్షాప్లు తీసుకున్నాను, వాళ్ళకి సభాషగిరి ఇస్తున్నాను, మన టీం ఇంత ఎదుగుతుంది, ఇంత టీం ఎదుగుతుంది అని ఎవరు ఫీల్ చేస్తూ అలాగే జీవిస్తారు కదా. దాన్ని బయట వాళ్ళు నాటకం అనుకుంటారు. అయితే మీకు కనిపిస్తున్న లైఫ్ బయట వాళ్ళకి కనిపించడం లేదు. దట్ ఈస్ రియాలిటీ. అలా ఎవరు నటిస్తారో మీరు నటించే లైఫ్ ని రియాలిటీలో వచ్చేస్తారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు? కంటిన్యూ వస్తాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ సార్. ఎస్, నాటకం చేయాలి. ఎలాంటి నాటకం మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బులు లేదు, అమౌంట్ లేదు, మనీ లేదు, అప్పుడు ఎక్కడైనా పోయి మీరు ఏదైనా ఖర్చు చేస్తున్నారంటే, మీన్స్ ఖర్చు చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఖర్చు చేస్తున్నారంటే, అప్పుడు మీరు మీ ఫీలింగ్, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇది కొంచెమే ఇస్తున్నాను అని ఒక ఫీలింగ్, ఆ నాటకం ఉండాలి మీ దగ్గర. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఇస్తున్నారు, క్లియర్ గా వినండి, 10 రూపాయలు ఎవరికో ఇస్తున్నారు, దానం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, అప్పుడు మీ ఫీలింగ్, అయ్యో ఇస్తున్నాను యార్, ఎక్కువ ఇచ్చేసాను, 5 రూపీస్ ఇవ్వాల్సింది 2 రూపాయలు ఇవ్వాల్సింది, నేను ఎక్కువ ఇచ్చేసాను అని ఫీలింగ్ ఉంది. ఎంత ఇస్తున్నారు? జస్ట్ 10 రూపీస్. అదే 100 రూపీస్ ఇస్తున్నారు, ఓ సూపర్, 100 రూపీస్, నేను ఈ రోజు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఇంత ఇచ్చాను అని ఫీలింగ్ ఉందంటే, సేమ్ సిచ్యువేషన్ సేమ్. మీ దగ్గర డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నాయి, 500 రూపీస్ ఉంది మీ దగ్గర, 10 రూపీస్ ఇచ్చి నేను ఎక్కువ ఇచ్చేసాను, వాళ్ళకి 2 రూపీస్ ఇచ్చింటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. అదే 500 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఇచ్చేసి ఎస్ నేను 100 రూపీస్ ఇచ్చాను, గుడ్, సూపర్, గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి, ఎప్పుడు మీరు డబ్బులు ఇచ్చి గిల్ట్ గా ఫీల్ అవుతారో డెఫినెట్లీ ఆ గిల్ట్ మల్టిపుల్ అవుతుంది. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఓకే, ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ రాసుకోండి. ఇప్పుడు వరకు నా దగ్గర ఏముందో ఇప్పుడు వరకు నా దగ్గర ఏముందో, ఏ అచీవ్మెంట్ ఉందో, ఎంత ఇన్కమ్ ఉందో, ఎంత నెట్వర్క్ ఉందో, ఎంత ప్రాపర్టీ ఉందో, అది నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని డిసైడ్ చెయ్యదు, అదనిపైన నా ఫ్యూచర్ డిపెండ్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నా దగ్గర ఏముందో, లెవెల్ గానీ, టీమ్ గానీ, ఇన్కమ్ గానీ, కార్లు గానీ, అండ్ ప్రాపర్టీస్ గానీ, డబ్బులు గానీ, ఏదైనా గానీ, ఇప్పుడు ఏముందో అది ఫ్యూచర్ ని క్రియేట్ చెయ్యదు. నా ఫ్యూచర్ ఇదని పైన డిపెండ్ లేదు. ఓకే, రిపీట్, మళ్ళీ చెప్తాను. నా దగ్గర ఇప్పుడు ఏముందో, అచీవ్మెంట్ గానీ, టీమ్ గానీ,
ఇన్కమ్ కానీ, ఇల్లు కానీ, కార్లు కానీ, డబ్బులు కానీ, ఏదైనా కావచ్చు, జ్యువెలరీస్ కానీ, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏముందో అది నా ఫ్యూచర్ ని క్రియేట్ చెయ్యదు. నా ఫ్యూచర్ ఇదని పైన డిపెండ్ లేదు. రాసుకోండి, కింద రాసుకోండి. కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయితే ఒక థమ్ చూపేయండి, ఎస్ అని. గుడ్. ఎవరెవరు కంప్లీట్ అయినా కానీ ఇలా చూపించట్లేదో వాళ్ళకి దేవుడి దగ్గర ప్రేయర్ చేస్తాను. దేవుడా, వాళ్ళ చేతికి కొంచెం శక్తి ఇవ్వు దేవుడా. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. రైట్, ఎస్, కింద రాసుకోండి. నా మైండ్ లో ఇప్పుడు ఏముందో అది నా ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తుంది. నా ఫ్యూచర్ ఇదని పైన డిపెండ్ ఉంది. ఇదని పైనే నా ఫ్యూచర్ డిపెండ్ ఉండేది. రైట్. అంటే చాలా మంది ఏమంటారంటే, పని చేయండి, అచీవ్ అవ్వండి, గ్రో అవ్వండి అంటే, నా దగ్గర ఏముంది సార్ చేసేకి? ఏమీ లేదు, ఏం చేయను నేను అని అంటారు. బట్ వినండి, ఇది గ్రేట్ ఎగ్జాంపుల్ వినండి. జనం దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అనుకోండి, రైట్? డబ్బులు ఉన్నాయి, మంచి లైఫ్ ఉంది, బట్ వాళ్ళ లోపల ఫ్యూచర్ గురించి నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఉండే డబ్బు, ఆస్తులు అన్ని ఎలా మాయమైపోతాయో తెలియకుండానే వెళ్ళిపోతుంది. అంటే మీకు ఇప్పుడు ఇన్కమ్ వస్తుందంటే, ఆ ఇన్కమ్ మీ ఫ్యూచర్ ని డిజైన్ చెయ్యదు. ఆ ఇన్కమ్ ఉన్నా గానీ లేకపోయినా గానీ మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో ఫ్యూచర్ గురించి అది డిసైడ్ చేస్తుంది, అది డిజైన్ చేస్తుంది. అంటే మేము ఇప్పుడు యాక్చువల్ గా చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మా థాట్ ఏంటి, మా ఫీలింగ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ ఫీలింగ్ ఏమీ లేనట్టు ఉన్నారు. అర్థం చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులు మళ్ళీ డబ్బుల్ని అట్రాక్ట్ చెయ్యవు. మీ దగ్గర డబ్బులు ఉంది అనే ఒక ఫీలింగ్ మళ్ళీ డబ్బులు వచ్చేలాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఇప్పుడు హెల్త్ ఉంటే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర హెల్త్ ఉంటే ఆ హెల్త్ మళ్ళీ హెల్త్ ని అట్రాక్ట్ చేయదు. మీ మైండ్ లో హెల్తీగా ఉన్నానని ఫీలింగ్ హెల్త్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక Shaadi.com ఉంది. ఎగ్జాక్ట్ ఏం Shaadi.com ఎవరికైనా తెలుసా? అది Shaadi.com, ఐ థింక్ Shaadi.com అనుకుంటా. సార్, షార్క్ లో వస్తారు కదా సార్, వాళ్ళ పేరు Shaadi.com ఓనర్ షార్క్ లో వస్తారు కదా. హిందీ షార్క్ ట్యాంక్ అని ఉంటుంది కదా, షార్క్ ట్యాంక్ లో వస్తారు. మ్యాట్రిమోనీ కాదు, Shaadi.com అని ఐ థింక్ హిందీ ఓవరాల్ Shaadi.com అని. Shaadi.com is right. వాళ్ళ పేరు మనోహర్ కాదు, వాళ్ళ పేరు ఉంది చూడండి సార్. షార్క్ ట్యాంక్ లో వస్తారు వాళ్ళు. తెలుగు కాదు మేడం, అది ఓవరాల్ ఇండియాకి ఉండేది. అది Shaadi.com ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేసిండేది. అది తెలుగు Shaadi.com అన్ని వాళ్ళవే అవి. Shaadi.com అంటే వాళ్ళవే అవి.
వాళ్ళే ఓనర్. వినండి, ఆ ఓనర్ 21 ఏజ్ లో 100 crore నెట్వర్క్ ని బిల్డ్ చేశారు 21 years లో. వినండి, ఇది ఇది కంప్లీట్ కాదు, కంప్లీట్ వినండి. 16 years ఉండేటప్పుడే రాసేసారంట. నేను 100 అనుపమ్, థ్యాంక్ యూ సో మచ్, అనుపమ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనుపమ్, థ్యాంక్ యూ. 16 years ఎవరెవరు మెసేజ్ చేశారు, చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. 16 years లోనే రాసేసారంట నేను 100 crore ని అర్న్ చేయాలనేసి. 100 crore అర్న్ అయిపోయింది. బట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కొన్ని రోజు 100 crore నుంచి ఎక్కువైన తర్వాత మళ్ళీ 100 crore ఫుల్ బ్యాంక్ కరప్ట్. 100 crore బ్యాంక్ కరప్ట్. సీరియస్ గా వినండి. మేము కొంతమందిని చూస్తున్నాము, ఒక 4-5 lakhs ఏదైనా ఇది అప్పు ఉంటే హ్యాంగ్ చేసేసుకుంటారు. కరెక్ట్? జస్ట్ 4-5 lakhs 10 lakhs ఉంటే, బట్ 100 crores బ్యాంక్ కరప్ట్ అయింది. మళ్ళీ ఆ పర్సన్ ఈ రోజు ఐ థింక్ 1000 4000 3000 3500 CR ఏమో నెట్వర్క్ ఉంది. అతనికి ఒకళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతారు, నీకు 100 crore బ్యాంక్ కరప్ట్ అయిపోయా కదా, నీకు ఫీలింగ్ ఏమీ రాలేదా అని అడుగుతారు. ఆ అనుపమ్ వాళ్ళు ఏమంటారంటే, అంటే ఇంకా ఎందుకు చావలేదు నువ్వు అని అడుగుతున్నావా అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్న వాళ్ళు అడిగింది ఏంటంటే, నీకేమి ఫీలింగ్ రాలేదా అంటే, ఓకే ఇంకా ఎందుకు బతుకున్నావని అడుగుతున్నావా నువ్వు అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే నాకి అప్పుడు 100 crore బ్యాంక్ కరప్ట్ ఏమయ్యానో, అప్పుడు 100 crore లాస్ అయినప్పుడు నాకి అయ్యో 100 crore లాస్ అయిపోయింది కదా, ఎలా నా లైఫ్ అని ఆ ఫీలింగ్ రాలేదు. అందుకే నేను బతుకున్నాను. మళ్ళీ అలాంటి నెట్వర్క్ ని బిల్డ్ చేశాను, ఇంత పెద్ద నెట్వర్క్ ని బిల్డ్ చేశాను. వావ్ మూమెంట్ ఇది. ఎస్ మ్యామ్. బికాస్ ఏముందో అది మా లైఫ్ ఫ్యూచర్ కాదు, ఏ ఫీలింగ్ ఉందో అది మా ఫ్యూచర్. రాసుకోండి, ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర ఏముందో, ఎవరున్నారో అది నా ఫ్యూచర్ కాదు. నా లోపల ఏ ఫీలింగ్ ఉందో అది నా ఫ్యూచర్. అంటే ఇప్పుడు నేను నాటకం చెయ్యాలి. ఏం నాటకం అంటే, ఎవరికో చూపించేదానికి నాటకం చేసేది కాదు, నాకి నేను నమ్మడానికి నాటకం చెయ్యాలి. ఏంటి? బాహుబలి తీసే ముందే రాజమౌళి గారు ఈ సినిమా హిట్ అవుతుంది అని మనసులో ఫీల్ అయ్యారు కాబట్టి సినిమా హిట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీన్స్ ఇక్కడ మేము ఏం నాటకం చెయ్యాలంటే, అతనికి ఏం చెయ్యాలంటే, మార్కెట్ లో మీరు స్లిప్పర్ పర్చేస్ చేస్తున్నారంటే పర్చేస్ చేయండి, 300-400 ది పర్చేస్ చేయండి. బట్ ఇయర్లీ వన్స్ అయినా కొంచెం కాస్ట్లీని పర్చేస్ చేయండి. మీరు వాచ్ కొంటున్నారంటే కొనండి. నార్మల్ గా ఇయర్ 1 టైం అయినా, 2 years వన్స్ అయినా కొంచెం కాస్ట్లీది పర్చేస్ చేయండి. మీరు బట్టలు నార్మల్ గా పర్చేస్ చేయండి, బట్ అట్లీస్ట్ ఎప్పుడైనా ఒక్క టైం అయినా కాస్ట్లీగా పర్చేస్ చేయండి. అండ్ ఇంపార్టెంట్, ఆ కాస్ట్లీగా పర్చేస్ చేసినప్పుడు అయ్యో ఇంత డబ్బు వెళ్ళిపోతుంది కదా అని ఫీలింగ్ తో చేయకండి. అలాంటి ఫీలింగ్ తో చేస్తే మీరు పర్చేస్ చేయకుండా ఉండడమే మంచిది. రైట్? మీరు ఆ బట్టలు వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే, ఆల్రెడీ నేను రిచ్, అందుకే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అలా ఒక ఫీలింగ్ రావాలి.
రైట్? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కార్ లేదు, 2 వీలర్ ఉంది. అప్పుడు ఎలా ఫీల్ చేసేది? నా దగ్గర కార్ ఉంది అని ఎలా ఫీల్ చేసేది? ఎలా ఫీల్ చేసేది? కార్‌లో చాలా రోజుల నుంచి కార్‌లో ఎళ్తున్నాను. ఈరోజు కొంచెం గాలిలో ఎళ్ళాలనేసి 2 వీలర్‌లో వస్తున్నాను. ఇది ఫీలింగ్ ఉండాలి. థాంక్ యూ సో మచ్. యెస్. ఆ ఫీలింగ్ ఉండాలి. ఎప్పుడెప్పుడు ఉండాలి? ఎనీ టైమ్ ఉండాలి. అది ఇంపార్టెంట్. ఎందుకు మేనిఫెస్టేషన్ అవ్వదు అంటే, మార్నింగ్ లేస్తాము, మెడిటేషన్ చేస్తాము, విజువలైజేషన్ చేస్తాము, అఫర్మేషన్ చేస్తాము. 24 అవర్స్‌లో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాము. నైట్ పనుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాము. 23 అవర్స్ మిగిలింది. 23 అవర్స్‌లో 8 అవర్స్ నిద్రపోతాము. అది కాన్షియస్‌నెస్ ఉండదు. ఓకే. మిగతా 15 అవర్స్ ఏముందో, ఆ 15 అవర్స్‌ని ఏం ఫీల్ చేస్తున్నామో అది మన లైఫ్ అవుతుంది. మీరు హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసేసాను, విజువలైజ్ చేసేసాను. సార్ అఫర్మేషన్ చెప్పేసాను. ఏం సార్ లైఫ్ అలాగే ఉంది కదా సార్. అది అలా కాదు సార్. మీరు 1 అవర్ టైం ఇచ్చి 23 అవర్స్ టైం చేంజ్ చేసేకవ్వదు. ఆ 23 అవర్స్ లో ఎన్ని అవర్ మీరు కాన్షియస్ గా ఉంటారో అన్ని అవర్స్ మీరు ఆ ఫీలింగ్ తో ఉండాలి. మీ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో సెకండరీ. మీరు ఆ ఫీలింగ్స్ తో ఉండాలి. అదానికి మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 2,000 to 5,000 మీ దగ్గర క్యాష్ పెట్టుకోండి. ఎప్పుడైనా కాబట్టి ఆ క్యాష్ ఉండగానే అప్పుడప్పుడు క్యాష్ ని తీయాలి, ఫీల్ చేయాలి. ఉంది అని ఫీల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫీలింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు హోటల్కి వెళ్ళారు, మీ అకౌంట్ లో డబ్బులున్నాయి, మీ పాకెట్ లో డబ్బులున్నాయి. మీరు హోటల్కి వెళ్ళారు, ఆర్డర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంది, అది ఖర్చు చేసేకి ఉంది. మీరు ఆర్డర్ చేశారు. ఎలా ఆర్డర్ చేస్తారు? ఎంతది ఆర్డర్ చేస్తారు? ఐ థింక్ మీది ఏది నస్తుందో ఒక చిన్న హోటల్కి వెళ్తే అది ఆర్డర్ చేస్తారు. ఒక 100-200 రూపీస్ లోపల వచ్చేలాగా ఆర్డర్ చేస్తారు. కరెక్ట్? ఫీల్ ఫ్రీగా ఆర్డర్ చేస్తారు, తింటారు, హ్యాపీగా తింటారు. అది ఒకటి. ఇంకొకటి, సేమ్ డబ్బులు ఉన్నాయి అని పోయారు, ఆర్డర్ చేశారు, ఓకే, తిన్నారు, అయిందా? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నాయి, పోయారు, ఆర్డర్ చేస్తున్నారు. ఎలా చేస్తారు ఆర్డర్? మీ దగ్గర డబ్బులు లేవు, చాలా తక్కువలు ఉన్నాయి, జస్ట్ 500 రూపీస్ ఉంది, మీరు ట్రావెల్ చేయాలి. ఎలా ఆర్డర్ చేస్తారు? ఒక 50 రూపీస్ లో ఏదైనా కొంచెం కడుపు నిండేలాగా ఏదైనా ఉంటే అది తిందామనేసి ఆర్డర్ చేస్తారు. కరెక్ట్? ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ కి వద్దాం. లో ప్రైస్ ఆర్డర్ చేసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వద్దాం. మీరు ఆర్డర్ చేశారు. మీ బ్యాంకులో డబ్బులు లేవు, క్రెడిట్ అయిపోయాయి. ఎక్కడ మీకు తెలీదు. బ్యాంక్ లో లేదు, పర్స్ లో ఉంది అని అనుకున్నారు. పర్స్ నుంచి డబ్బులు ఇంట్లో వాళ్ళు తీసుకునేశారు, మీకు తెలీదు. అప్పుడు మీరు ఆర్డర్ చేశారు, ఉంది అని ఆర్డర్ చేశారు. అర్థమవుతుందా? అంటే అది లేదు అని మీకు తెలిస్తే మీ ఆర్డర్ చేసే ఫీలింగే మారిపోతుంది. అది ఉంది, లేదు మీ దగ్గర యాక్చువల్ గా లేదు, అకౌంట్ లోనూ లేదు, పర్స్ లోనూ లేదు. బట్ అయినా గానీ అది ఉండడం లేవడం డిఫరెన్స్ కాదు. ఉంది లేదు అని ఫీలింగ్ ఉంది కదా, అది మాకు డిఫరెన్స్ చూపిస్తుంది. మీన్స్ మా దగ్గర డబ్బులు లేవు, బట్ ఉంది, మాకు తెలీదు, లేదని తెలీదు. అప్పుడు మేము కాన్ఫిడెంట్ గా ఉంటాము. అంటే మేము కాన్ఫిడెంట్ గా ఉండేది ఇంపార్టెంట్, మా దగ్గర డబ్బులు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే నాటకం ఏంటంటే, మా దగ్గర డబ్బులు ఉండేటప్పుడు ఎలాగా కాన్ఫిడెంట్ గా ఉంటామో, డబ్బులు లేనప్పుడు నా దగ్గర డబ్బు ఉంది అని ఒక కాన్ఫిడెంట్ గా ఉండాలి. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది ఇంపార్టెంట్. అది అవుతుందా? అది అలా అలా అవుతుందా? చెయ్యొచ్చా? అవ్వదు. స్టార్టింగ్ లో అవ్వదు. స్టార్టింగ్ లో డౌట్ వస్తుంది. ఎంత నాటకం చేస్తున్నావు నువ్వు? ఏమిది ఎక్కువైంది కదా, నీ చాలా ఓవర్ చేస్తున్నావు. ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంది. బట్ అది ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, మీ మైండ్ లో సేవ్ అయిపోవాలి. అది ఆటోమేటిక్ గా వచ్చేయాలి. అది అలా ప్రాక్టీస్ చేయాలి. నా దగ్గర టీం ఉందా?
టీం ఎవ్వరు లేదు పని చేసేవాళ్ళు అన్న ఫీలింగ్ తో ఉంటే మీ ఫీలింగే మీ ఫ్యూచర్. రాసుకోండి, మీ ఫీలింగే మీ ఫ్యూచర్. మీరు ఎంత ఫీల్ చేస్తారో అంత అనుభవిస్తారు. కరెక్టా సార్? అనుభవిస్తాను, కరెక్ట్ వర్డ్? ఎస్ సార్, ఎస్ సార్. ఇది వినండి, మీరు ఎంత ఫీల్ చేస్తారో అంత అనుభవిస్తారు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరు లేరు, ఫర్ ఎగ్జాంపుల్ లవర్స్ ఉన్నారు, బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ అయ్యేది ప్రాబ్లం కాదు, బ్రేకప్ అయ్యింది అని ఒక ఫీలింగ్ వచ్చింది కదా, అయ్యో వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంకెవరు ఉన్నారు, నాకు ఇంకెవరు లేరు, ఆ ఫీలింగే మీకు ప్రాబ్లం, బ్రేకప్ ప్రాబ్లం కాదు. అలాగే డబ్బులు లేకుండా ఉండేది ప్రాబ్లం కాదు, లేదు అని ఫీలింగే మీకు ప్రాబ్లం. అలాగే టీం లేకుండా ఉండేది ప్రాబ్లం కాదు, టీం లేదు కదా అనే ఫీలింగే ప్రాబ్లం. మీన్స్ అర్థం చేసుకోండి, ఇంపార్టెంట్ థింగ్. రాయండి, సిచ్యువేషన్ ని ఫీలింగ్ ఫాలో చేస్తుంది. ఎవరికి సిచ్యువేషన్ ని చూసి ఫీలింగ్ వస్తుందో, సిచ్యువేషన్ ని ఫీలింగ్ ఫాలో అయితే వాళ్ళు ఆర్డినరీగా ఉండిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్ ని ఫీలింగ్ ఫాలో అయితే, సిచ్యువేషన్ ని ఫీలింగ్ ఫాలో అయితే వాళ్ళు నార్మల్ గా ఉంటారు, నార్మల్ పర్సన్స్. ఎవరు సిచ్యువేషన్స్ తో ఫీలింగ్ కనెక్ట్ చెయ్యారో, వాళ్ళు ఫీలింగ్ ఓన్ గా జనరేట్ చేస్తారో, ఫీల్ ఫాలోడ్ బై సిచ్యువేషన్. ఎవరు ఓన్ గా ఫీలింగ్ జనరేట్ చేస్తారో, సిచ్యువేషన్ ని కాబట్టి కాకుండా ఓన్ గా ఎవరు ఫీలింగ్ ని జనరేట్ చేస్తారో వాళ్ళే అచీవర్స్, వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్స్, వాళ్ళే ఎక్స్ట్రాడినరీ. ఏమర్థమైంది? రిపీట్ సార్. ఎవరు సిచ్యువేషన్ ని చూసి ఫీలింగ్ జనరేట్ చేసుకుంటారో వాళ్ళు నార్మల్ పర్సన్. సిచ్యువేషన్ ఎలా ఉన్నా గానీ ఫీలింగ్ ని వాళ్ళు ఓన్ గా జనరేట్ చేసుకుంటారో, వాళ్ళకి కావాల్సిన ఫీలింగ్ ని ఎవరు జనరేట్ చేసుకుంటారో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్, సక్సెస్ఫుల్ పర్సన్, అచీవర్స్. క్లియర్? ఎవరైనా ఏమర్థమైంది డిస్కస్ చేయొచ్చా? టీం ఉన్నా లేకపోయినా, టీం ఉన్నా లేకపోయినా నీ టీం ఉందని ఫీల్ అయ్యి పని చేయాలి. Exactly sir, exactly. Yes, right, good. Yes, exactly. ఆ ఫీలింగ్ తీసుకొని వచ్చేది ఉంది కదా, అది అందరికీ అవ్వదు, అందుకే అందరూ అచీవ్ అవ్వరు. అందరికీ అవ్వదు మీన్స్ అస్సలు అవ్వదు కాదు, ఈజీగా అవ్వదు, అందుకే అందరూ ఈజీగా అచీవ్ అవ్వరు. ఎప్పుడు ఆ ఫీలింగ్ ని బై ఫోర్స్ గా తీసుకొని వచ్చి ప్రాక్టీస్ చేస్తామో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 జతలు బట్టలు, కరెక్ట్ సార్? 2 జత బట్టలు, 2 పేర్ క్లాత్స్, ఓకే. అది కడిగేది ఈజీనా? పర్ డే 2 crore అర్న్ చేసేది ఈజీనా?
మెసేజ్ పెట్టండి. క్లాత్స్. ఓహో, ఎవరు 2 crore అంట. క్లాత్స్, వాషింగ్ క్లాత్స్. ఓకే, 2 crore క్లాత్స్. 2 crore క్లాత్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అనంత్ అంబానీని అడిగితే ఏమంటారు? 2 crore కాదు, 200 crore చెప్పు, నేను చేస్తాను. ఈ బట్టలు కడిగే పని నా చేతులతో అవ్వదు. బికాస్ ఆఫ్ వాళ్ళ బిలీవ్, వాళ్ళ ఫీలింగ్. రైట్, వెరీ ఇంపార్టెంట్. అలాగే మేము ఏ ఫీలింగ్ ని ఈజీ చేసేసామో అది చేసేది మాకి చాలా ఈజీ. నేను చెప్తుండేది ఏ పని చేసేసామని కాదు. ఏ పని చేసేసామో ఆ పని చేసేది ఈజీ కాదు. ఏ ఫీలింగ్ ఈజీ చేసేసామో ఆ పని చేసేది చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ గా చెప్పాలంటే కొంతమందికి ఏడుపే రాదు, వాళ్ళకి అది టఫ్. అది ఏడ్చేది చాలా టఫ్. అది కొంతమందికి ఏడ్చేది చాలా ఈజీ. చిన్న ఇన్సిడెంట్ జరిగినా గానీ ఇది నాకే జరుగుతుంది, నాకే అవుతుంది, నాకే చేస్తాడని స్టార్ట్ అయిపోతారు. రైట్, మీన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వినండి, ఏదో దెబ్బ తగిలింది, ఆ దెబ్బకి మేము ఏడవము. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు సైకిల్ ఆడేటప్పుడు మేము కొంచెం గట్టిగా కాదు, కొంచెం మెత్త కొట్టినా కానీ వాళ్ళు ఏడ్చేస్తారు. అదే సైకిల్ ఆడేటప్పుడు, నేర్చుకునేటప్పుడు కింద పడి అక్కడిక్కడ గాయం ఉన్నా కానీ వాళ్ళు ఏడవరు. అంటే ఏంటి? అది బాడీకి తగలలేదా? బాడీకే తగిలింది, బట్ ఆ ఫీల్, నాకు కొట్టారు అని ఫీల్ ఉంది కదా, అది ఏడిపిస్తుంది. ఇక్కడ నేను నేర్చుకోవాలని ఫీల్, అది నొప్పి వాళ్ళకి కనిపించదు. ఎగ్జాక్ట్లీ మీరు ప్రెసెంట్ లో ఏం ఫీల్ చేస్తారో అలాంటి ఫ్యూచర్ ని జనరేట్ చేస్తారు. రాసుకోండి. ప్రెసెంట్ లో ఏం ఫీల్ చేస్తారో ఈజీగా ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తారు, జనరేట్ చేస్తారు. అలాంటి ఫ్యూచర్ ని, అలాంటి లైఫ్ ని జనరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మేము ఫోకస్ చేయాల్సింది ఎక్కడ? ఇప్పుడు సిచ్యువేషన్ పైన ఫోకస్ చేయాలా, ఫీలింగ్ పైన ఫోకస్ చేయాలా? ఫీలింగ్స్. ఎగ్జాక్ట్లీ ఫీలింగ్స్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఇంకొక సిచ్యువేషన్ ని క్రియేట్ చేయదు, ఫీలింగ్ ఇంకొక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాసుకోండి, ఈవెంట్ 1 ఏంటంటే, చాలా క్లోజ్ ఫ్రెండ్ మీ దగ్గర బిజినెస్ లో జాయిన్ కాలేదు, మీ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు. అది ఈవెంట్ 1. ఈవెంట్ 2 వాళ్ళు జాయిన్ కాలేదు, అప్పుడు మీరు ఏం ఫీల్ చేస్తున్నారు, అది ఈవెంట్ 2. మళ్ళీ ఈవెంట్ 1 వస్తుంది. ఈవెంట్ 1 మీన్స్ బయట జరిగేది. ఈవెంట్ 2 మీన్స్ లోపల జరిగేది. ఈవెంట్ 1 మీన్స్ outside world. Event 2 means inside world. Event 1 outside world, event 2 inside world. వినండి, బయట జరిగే వరల్డ్, అవుట్ సైడ్ వరల్డ్ మా కంట్రోల్లో లేదు.
బట్ ఇన్సైడ్ వరల్డ్ మా కంట్రోల్లో ఉంది. అందరూ ఏం ఏం చేస్తారు, ఏం చెప్తారంటే అవుట్ సైడ్ వరల్డ్ బాగుండాలి అని అంటారు. ఏమంటారు? అవుట్ సైడ్ వరల్డ్ బాగుండాలి అని అంటారు. బట్ అది రియల్ కాదు. ఇన్సైడ్ వరల్డ్ బాగుండాలి. అది ఇంపార్టెంట్. అవుట్ సైడ్ వరల్డ్ ఎలా ఉన్నా గాని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఇన్సైడ్ వరల్డ్ బాగలేదు, వర్షం పడిందంటే వాళ్ళకి ఆటోమేటికలీ అవుట్ సైడ్ వరల్డ్ రాంగ్ గా కనిపిస్తుంది. కొంచెం ఎండ ఎక్కువ ఉందంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా అది బ్యాడ్ గా కనిపిస్తుంది. ఎప్పుడు ఇన్సైడ్ వరల్డ్ బాగుంటుందో అవుట్ సైడ్ వరల్డ్ ఎలాగున్నా గానీ ఇన్సైడ్ వరల్డ్ ఎలా ఉందో అలాగే ఫీల్ చేస్తారు. అది ఇంపార్టెంట్. మీన్స్ చాలా మంది దగ్గర డబ్బులు ఉంది. పెద్ద క్వశ్చన్ ఏంటంటే డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టరు. ఉండాలప్పా, ఫ్యూచర్ కావాలప్పా, 100% కావాలి, లేదన్నట్లేదు. ఆ ఫ్యూచర్ ఎప్పుడు వరకు అంటే వీళ్ళు వెళ్ళిపోయే వరకు అది వాళ్ళకి ఫ్యూచర్ గా ఉంటుంది. వాట్ ఈజ్ యూజ్? ఏం యూజ్ అది? నాది ఏంటంటే నేను డబ్బులు అర్న్ చేశాను, సంపాదించాను. నాది ఏంటంటే అది నాది ఏదంటే నేనేం తింటున్నానో, ఏం వేసుకుంటున్నానో, ఏం చూస్తున్నానో, ఏం ఇస్తున్నానో అది నాది. రాసుకోండి, ఏది నాది? ఏది నాది? ఏం తింటున్నానో అది నాది. ఏం వేసుకుంటున్నానో, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నానో అది నాది. ఎలాంటి సిచ్యువేషన్స్, నేచర్ ని చూస్తానో అది నాది. ఎలా ఉంటానో అది నాది. ఏం ఇస్తానో అది నాది. అంతే నాది. ఇంకా మిగతాది నాది కాదు. కార్ తీసుకున్నాను, అది నాదా? కార్ తీసుకొని అదంట్లో ఎంజాయ్ చేయట్లేదు, ఇప్పుడు వాడట్లేదు అంటే అది నాది కాదది. వాడే టైం ఒకటే నాది. ఆ వాడకుండా ఉండే టైం నాది కాదు. అంటే ఎనీ టైం ఆ ఫీల్ ఉండాలి, ఇది నాది, అది యూజ్ చేసుకోవాలి. చాలా మంది ఉన్నారు, చాలా డబ్బులు ఉన్నాయి, బట్ హెల్త్ చాలా చెడిపోయింది. ఆ డబ్బులు వాళ్ళకి యూజ్ అవుతాయా? వాళ్ళ డబ్బా అది. వాళ్ళ పేరు పైనే ఉండొచ్చు, వాళ్ళ అకౌంట్ లోనే ఉండొచ్చు, బట్ వాళ్ళ డబ్బులు కావు అవి. ఎవరు తింటారో వాళ్ళ డబ్బులు అవి. ఐ రైట్? కరెక్ట్. ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం ఫీల్ చేస్తున్నారో అదే మీరు అంటే ఎలాంటి ఫీల్ చేయాలి అది ఇంపార్టెంట్. ఎవరో నాకు తిట్టారు, అది నా కంట్రోల్లో లేదు. ఆ తిట్టడం వల్ల నేను ఎలా ఫీల్ చేయాలి అది నా చేతుల్లో ఉంది. ఎవరైనా తిట్టితే మంచిది చెడ్డది అవ్వదు. ఆ తిట్టిన ఫీలింగ్ ఎలా చేస్తున్నారు అదని పైన డిపెండ్ అవుతుంది, అది మంచిది అవుతుందా చెడ్డది అవుతుందా అనేది. రైట్? ఎగ్జాంపుల్, రిలేషన్షిప్ గురించి వినండి. రిలేషన్షిప్ బాగుండేటప్పుడు ఎంత గట్టిగా కొట్టినా గానీ
నా ఫ్రెండ్ అని అనుకుంటాం, మన వాళ్ళని అనుకుంటాం. అదే కొంచెం ఫీలింగ్ చెడిపోయింది అనుకోండి, వీడెవడో ఏమో ఎందుకు అలా చేస్తున్నా అలా చేస్తున్నా అది ఇది అని ఫీలింగ్ వచ్చింది అనుకోండి, వాడి పైన శబాష్ అని చెప్పినా గానీ ఎందుకు కొడుతున్నావు నువ్వు అని అడుగుతాము. నాకు కొట్టేశాడప్పా అని చెప్తాము. మీన్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రెసెంట్ ఫీలింగ్ ఉండాలో అది వెరీ ఇంపార్టెంట్. ఆ ఫీలింగ్ ఏంటి మీది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో? ఎంతో మంది మంచి మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, బట్ రైట్, ఈ ఫీలింగ్ వెరీ ఇంపార్టెంట్. ఫీచర్ గురించి ఉండాలి. ఓకే, ఇంకొక విషయం, చాలా మంది ఎలాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నారంటే, వాళ్ళు మార్నింగ్ లేస్తారు, లేచిన ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫీల్ ఏముంటుందంటే ఈ రోజు ఏం పని అని ఉంటుంది. వాష్రూమ్ కి వెళ్తారు, వాష్రూమ్ లో ఉండి ఏం థింక్ చేస్తారంటే ఏ బట్టలు వేసుకోవాలి అని థింక్ చేస్తారు. స్నానం చేసి బట్టలు వేసుకునేటప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ ఉందో ఏమి అంటారు. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు అయ్యో ఈ టైం అయిపోయింది, ట్రాఫిక్ ఉంటుందేమో అని అనుకుంటారు. ట్రాఫిక్ లో మీన్స్ జర్నీ చేసేటప్పుడు ఆఫీస్ లో ఎలా ఉంటుందో ఏమో అనుకుంటారు. ఆఫీస్ పోయి అక్కడ పని చేసేటప్పుడు లంచ్ టైం ఎప్పుడు వదులుతారా అని థింక్ చేస్తారు. లంచ్ టైంలో నెక్స్ట్ మళ్ళీ అంత పని పెండింగ్ ఉంది కదా అనేసి థింక్ చేస్తుంటారు. ఆ పని చేసేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి, చెప్పకి వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి అని థింక్ చేస్తారు. ఆ జర్నీలో ఉండేటప్పుడు ఇంటికి పోయి ఇప్పుడు అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారు. ఇంటికి పోయి అది చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు రైట్ నెక్స్ట్ డే ఇది ఉంది, అది ఏం చేయాలి ఇది చేయాలి అని అనుకుంటారు. మీన్స్ వాళ్ళ లైఫ్ ని ఎప్పుడు వాళ్ళు ప్రెసెంట్ లైఫ్ ని జీవించలేదు వాళ్ళు. చూడండి, ఆల్రెడీ అయిపోయింది, ఇంకా రావాల్సింది వస్తుంది. ఈ రెండు మా చేతుల్లో లేవు, బట్ ఇప్పుడు మేమేమున్నామో అది మా చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ టైమే నా టైం, ఈ టైంలో నేను ఫీల్ చేయాలి, ఈ టైంలో నేను ఎంజాయ్ చేయాలి. చాలా మంది అంటారు నాకు అంత డబ్బులు వస్తే ఆ లెవెల్కి వెళ్తే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, అప్పుడు నేను సక్సెస్ఫుల్ ఫీల్ అవుతాను, అప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఇది ఎప్పటికీ జరగదు. ఇది మీరు ఆ లెవెల్కి వెళ్ళారనుకోండి, ఏదో బై ఎఫర్ట్ బై ఫోర్స్ ఎలాగో మీరు అక్కడ వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఉండే ఫీలింగ్స్ అప్పుడు ఉంటాయి. ఇప్పుడు మీరు హ్యాపీగా లేరు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత గానీ మీరు హ్యాపీగా ఉండరు. ఫీల్ ఇట్. ప్రెసెంట్ టైం ని ఫీల్ చేయండి. అగైన్ ప్రెసెంట్ టైం ని సిచ్యువేషన్ ఎలా ఉందో అలా ఫీల్ చేయకండి. ఏది బెస్ట్ అది ఫీల్ చేయండి. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయారు. ఒక్కళ్ళు చాలా ఫీలింగ్ లో ఉంటారు, ఇంకొకరు ఫీలింగ్ లెస్ గా ఉంటారు. హ్యాపీగా ఉంటారు, ఇంకొకరు చాలా సాడ్నెస్ గా ఉంటారు. విడిపోవడం వల్ల హ్యాపీనెస్ సాడ్నెస్ వచ్చిందా? విడిపోవడం వల్ల హ్యాపీనెస్ సాడ్నెస్ వచ్చిందా? నో. విడిపోయినప్పుడు ఆ ఫీలింగ్ హ్యాపీనెస్ సాడ్నెస్ జనరేట్ చేసింది. అంటే మీరు కార్ తీసుకున్నప్పుడు మీకు కార్ తీసుకోవడం వల్ల హ్యాపీనెస్ రాదు. కార్ తీసుకోవడం వల్ల సాడ్నెస్ రాదు. అప్పుడు మీరు ఏం ఫీల్ చేస్తారో అదన్ వల్ల అది వస్తుంది. అదన్ వల్ల ఫీలింగ్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్ తీసుకుంటున్నారు, ఎలా ఎక్కడో అప్పు చేసి డౌన్ పేమెంట్ కి కార్ తీసుకుంటున్నారు, బట్ మీరు ఫీల్ చేస్తుండేది ఏంటంటే నాది కొత్త కార్ వస్తుంది అని ఫీలింగ్ లో ఉన్నారు. అప్పుడు మీరు హ్యాపీనెస్ ని ఫీల్ చేస్తారు. అదే కార్ తీసుకున్నప్పుడు అయ్యో అంత అప్పు చేసేసాను కదపా అని థింక్ చేస్తారంటే డెఫినెట్లీ సాడ్ ఫీలింగ్. సిచ్యువేషన్ సేమ్, కార్ డెలివరీ అవుతుంది, సిచ్యువేషన్ సేమ్, కార్ అన్వీలింగ్ అవుతుంది, సిచ్యువేషన్ సేమ్, బట్ ఫీలింగ్ ఏం చేసుకుంటారో అలాంటి ఫీలింగ్, అలాంటి మీన్స్ హ్యాపీనెస్ సాడ్నెస్ మీరు ఫీల్ చేస్తారు, అనుభవిస్తారు. అంటే మీరు ప్రెసెంట్ టైంలో ఏం ఫీల్ చేస్తారో అది చాలా 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 ఇంపార్టెంట్. ప్రెసెంట్ సిచ్యువేషన్ ని చూసి ఫీల్ చేస్తే సిచ్యువేషన్ బాగా లేదు కాబట్టి మేము బ్యాడ్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది.
అందుకే ప్రజెంట్ ఫీల్, ఫ్యూచర్ ని చూసి చెయ్యండి. ఆల్రెడీ నేను అది అయిపోయాను, ఏది కావాలో అది అయిపోయాను అని ఫీల్ చెయ్యండి. ఈ ఫీలింగ్సే మీకు మేనిఫెస్టేషన్, ఈ ఫీలింగ్సే మీకు అట్రాక్షన్, ఈ ఫీలింగ్సే మీ లైఫ్. ఫీలింగ్స్ లేకపోతే పని జరగదు. ఫీలింగ్స్ లేకపోతే మీ దగ్గర ఏమున్నా గానీ అది యూజ్ లెస్. ఏంటి? మీ దగ్గర ఏమున్నా గానీ ఫీలింగ్ లేకపోతే యూజ్ లెస్, రైట్? ఒక ఇంటర్వ్యూలో రితిక్ రోషన్ ని ఒక క్వశ్చన్ అడిగారు. రితిక్ రోషన్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ విషయం, ఇది వినండి. ఏమన్నారంటే, సార్ అందరూ హ్యాపీనెస్ 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 అంటారు, అందరు ఏం చెప్పారంటే, నువ్వు ఫిలిమ్స్ లో నీ ఫిలిం హిట్ అయిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ ఫిలిం హిట్ అవ్వాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి, అప్పుడు హ్యాపీగా ఉంటావు అనేసి అన్నారు. నేను ఫిలిం కహోనా ప్యారే ఇంకా 2-3 ఫిలిం తీశాను, హిట్ అయిపోయింది, నేను అక్కడ పోయి వెతుకుతున్నాను హ్యాపీనెస్ ఎక్కడ అని, హ్యాపీనెస్ నాకు కనిపించలేదు అని అన్నారు. ఎంత పవర్ఫుల్ విషయం అంటే, హ్యాపీనెస్ ఎక్కడుంది అని అడుగుతున్నాను, హ్యాపీనెస్ నాకు కనిపించలేదు. అప్పుడు అదైన తర్వాత నాకు తెలిసింది, హ్యాపీనెస్ అనేది ఏదో ఒకటి చేయడం వల్ల వచ్చే విషయం కాదు, హ్యాపీనెస్ అంటే ఎప్పుడు ఉండాల్సిన ఒక విషయం అని నాకు అప్పుడు అర్థమైంది. హ్యాపీనెస్ అంటే అది ఒక ప్రాక్టీస్ అని అర్థమైంది అనేసి చెప్పారు. ఇన్బిల్ట్, ఎస్ మ్యామ్. ఇన్బిల్ట్. ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఎవరు ఉంటారంటే, సిచ్యువేషన్ కి ఎవరు సరెండర్ అవ్వరో వాళ్ళే ఎమోషనల్ స్ట్రాంగ్ గా ఉంటారు. రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. సిచ్యువేషన్ కి ఎవరు సరెండర్ అవ్వరో వాళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్. అంటే కింద రాసుకోండి, సిచ్యువేషన్ ఎలా ఉందో అదే థింక్ చేసేది, అలాగే థింక్ చేసేవాళ్ళు ఎమోషనల్లీ వీక్. సిచ్యువేషన్ ఎలా ఉందో అలాగే థింక్ చేసేవాళ్ళు, అలాగే ఫీల్ చేసేవాళ్ళు ఎమోషనల్లీ వీక్. సిచ్యువేషన్ ఎలాగున్నా గానీ నాకు ఎలా కావాలో అలాగే థింక్ చేస్తాను, నాకు ఎలా కావాలో అలాగే ఫీల్ చేస్తానంటే వాళ్ళే ఎమోషనల్లీ స్ట్రాంగ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఎవరు సిచ్యువేషన్స్ కి సరెండర్ అయిపోయి ఎలా సిచ్యువేషన్ ఉందో అలాగే ఫీల్ చేస్తారో వాళ్ళు ఎమోషనలీ వీక్. వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. హ్యాపీనెస్ వాళ్ళ దగ్గర చాలా టైం వరకు ఉండదు, చాలాసేపు వరకు ఉండదు. ఎవరు సిచ్యువేషన్ ఎలాగే ఉన్నా గానీ, వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలనుకుంటారో, అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు, అలాగే థింక్ చేసేవాళ్ళు వాళ్ళే ఎమోషనలీ పవర్ఫుల్, స్ట్రాంగ్. రైట్? మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సిచ్యువేషన్ ఎలాగున్నా గానీ
ఎలా ఉందో అలాగే సరెండర్, సిచ్యువేషన్ కి సరెండర్ అయ్యి అదే ఫీలింగ్ చేసేవాళ్ళు ఎమోషనలీ వీక్. సిచ్యువేషన్ ఎలా ఉన్నా గానీ నాకు ఎలా కావాలో అలా ఫీల్ చేస్తున్నానంటే నేను ఎమోషనలీ స్ట్రాంగ్, ఎమోషనలీ పవర్ఫుల్. ఎవరు హ్యాపీగా ఉంటారు, ఎవరు సక్సెస్ఫుల్ గా ఉంటారంటే ఎవరు ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు. ఇంకొక లైన్ రాసుకోండి, ఇంపార్టెంట్ లైన్. ఎవరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉంటారో, ఓకే, ఇది అర్థం ఏంటంటే ఎవరికి కావాలో, ఎవరికి ఎలా కావాలో అలా ఫీల్ చేస్తున్నారంటే, ఎవరికి ఎలా కావాలో అలా ఫీల్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎలా కావాలో అలా సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారు. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది. ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఎవరుంటారంటే ఉండడం యూజ్ ఏంటంటే, బెనిఫిట్ ఏంటంటే, ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ కావాలో అలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారు. సార్ ఒకటికి ఒకటి లింక్ ఉంది, కనెక్టివిటీ ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్ మ్యామ్. రిపీట్. ఒకటి కనెక్షన్ ఉంది. ఫస్ట్ టైం రాశారు, సిచ్యువేషన్ కి సరెండర్ అయితే, సిచ్యువేషన్ ఎలా ఉంది అలా థింక్ చేసేవాళ్ళు ఎమోషనలీ వీక్. సిచ్యువేషన్ ఎలాగే ఉన్నా గానీ నాకు ఎలా కావాలో అలాగే థింక్ చేస్తున్నానంటే నేను ఎమోషనలీ స్ట్రాంగ్. ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండే వాళ్ళకి అయ్యే బెనిఫిట్ ఏంటంటే, ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ కావాలో అలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకుంటారు ఎమోషనల్ స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఇది ఎప్పుడు మైండ్ లో ఉండాలి. సిచ్యువేషన్స్ కి సరెండర్ అవ్వకూడదు. డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులే లేవు, ఆ సిచ్యువేషన్స్ కి మీరు సరెండర్ అయి ఫీల్ అయితే మీ ఎమోషనలీ వీక్ ఉండే వాళ్ళు నెక్స్ట్ సిచ్యువేషన్ మీకు ఎలా కావాలో అలా రాదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు లేవు బట్ ఫీల్ ఉంది, డబ్బులు వస్తుంది, ఎక్స్ట్రా కాన్ఫిడెంట్ ఫీల్ ఉంది, డబ్బులు ఉంది. ఆ ఎక్స్ట్రా కాన్ఫిడెంట్ ఫీల్ ఉంది అంటే మీరు ఎమోషనలీ స్ట్రాంగ్. డబ్బులు ఉన్నా గానీ లేకపోయినా గానీ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారంటే, ఒకే ఒక ఫీలింగ్ తో ఉన్నారంటే మీరు ఎమోషనలీ స్ట్రాంగ్. మీరు మీకు కావాల్సిన సిచ్యువేషన్ ని మీరు క్రియేట్ చేసుకుంటారు. స్టేబుల్ ఫీలింగ్, ఎస్. మీరు ఏమి చేయకండి, ఫీలింగ్ ఒకటే మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ మెయింటైన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైనా క్రికెట్ చూస్తారా? ఓకే, క్రికెట్ చూస్తారు. మీకు సునీల్ నారాయణ్ తెలుసు కదా, వెస్ట్ ఇండీస్ ఇప్పుడు కేకేఆర్ ఆడతారు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? స్టేబుల్, రైట్? అదే విరాట్ కోహ్లీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వెరీ హై, ఆల్వేస్ వెరీ హై. ఏం చెప్తారంటే, బౌలింగ్ చేసి ఎవరైనా వికెట్ తీయగానే వీళ్ళే ఆ బౌలర్ ని ఫీల్ చేస్తారు. అక్కడ కెప్టెన్సీ ఎవరైనా చేయను గానీ నేనే కెప్టెన్ అని ఫీల్ చేస్తాను.
ఎవరైనా సెంచరీ కొట్టని నేనే సెంచరీ కొట్టానని ఫీల్ చేస్తాం. ఎవరైనా 6 కొట్టని వాళ్ళ టీంలో నేనే కొట్టానని ఫీల్ చేస్తాం. అంటే సునీల్ నారాయణ్ కి ఏమి వచ్చినా గానీ ఆ ఫీలింగ్, ఎక్స్ప్రెషన్, హ్యాపీనెస్ అది రైట్. అదే విరాట్ కోహ్లీకి ఆ ఎక్స్ప్రెషన్. ఇది ఎవరు ఉంటారంటే 3 పర్సనాలిటీస్ వస్తాయి. ఆడియో పర్సనాలిటీ, వీడియో పర్సనాలిటీ, కైనెస్థెటిక్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ ఎవరు ఆడియో పర్సనాలిటీ వాళ్ళు అలాంటి ఫీలింగ్స్, అవి ఎక్స్ప్రెషన్, ఎంటర్టైన్మెంట్ ఎంత ఓవర్ చేస్తారు కదా వీళ్ళు అంత అని అనుకుంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంప్ ట్రైనింగ్ లో డాన్స్ చేస్తుంటే ఎంత ఓవర్ చేస్తారు కదా అవన్నీ. ఎవరు ఆడియో పర్సనాలిటీ వాళ్ళు. వాళ్ళకి అలాంటిదన్నీ ఇష్టం అవ్వదు. వీడియో పర్సనాలిటీ వాళ్ళు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. కైనెస్థెటిక్ మీన్స్ ఫీల్ చేస్తారు వాళ్ళు, ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక పర్సన్ లోపల ఇవన్నీ పర్సనాలిటీస్ ఉంటాయి. బట్ ఏది ఎక్కువ ఉంటుందో వాళ్ళు అది ఎక్కువ చేస్తారు. ఇంకొకటి 4th పర్సనాలిటీ ఉంది. అది ఎప్పుడు ఆఫ్లైన్ ఎప్పుడైనా మీటింగ్ లో అది మీన్స్ కోర్ లీడర్స్ అండ్ అబోవ్ మీటింగ్ 6 PIPs అది వేరే వేరే వస్తాయి. అదంతా మేము డిస్కస్ చేద్దాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటంటే మేము ఒక ఇల్లు పర్చేస్ చేశాను. ఒక కొత్త ఇల్లుని పర్చేస్ చేశాము. ఆ ఇల్లు పర్చేజ్ అయిందని మేము ఎలా ఫీల్ చేయాలి? ఇప్పుడు మీకి రైట్ టైం. ఇప్పుడు ఏం చెప్పామో అది వినేదానికి, అది మీన్స్ మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నామో అది మీరు చేసేదానికి, మీ లైఫ్ లో చేంజెస్ కి ఇప్పుడు మీరు చేయాలి. ఏం చేయాలంటే ఎలా ఫీల్ చేయాలి? నా దగ్గర డబ్బులు లేవు బట్ ఉంది అని ఎలా ఫీల్ చేయాలి? ఆ ఫీలింగ్ పేరేంటి? నా దగ్గర కార్ లేదు బట్ కార్ ఉందని ఎలా ఫీల్ చేయాలి? నా దగ్గర హెల్త్ లేదు, హెల్త్ ఉంది అని ఎలా ఫీల్ చేయాలి? నా దగ్గర ఇల్లు లేదు బట్ ఇల్లు ఉంది అని ఎలా ఫీల్ చేయాలి? ఆ ఫీలింగ్ పేరేంటి? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు రాయాలి. ఏం రాయాలి అంటే ఇప్పుడు మీకి ఉండే ఫీలింగ్ ఇప్పుడు ఏముంది అది. ఎందుకంటే మేము నెక్స్ట్ మెడిటేషన్ లో రిమూవ్ చేస్తున్నాము, యాడ్ చేస్తున్నాము. 2 రాయాలి మీరు. ఏది రిమూవ్ చేయాలి అది రాయాలి, ఏం యాడ్ చేయాలి అది రాయాలి. ఇప్పుడు రిమూవ్ చేయాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఇల్లు లేదు కదా అని తెలుసుకుంటే ఏ ఫీల్ చేస్తారు మీరు? సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందా? హ్యాపీ ఫీలింగ్ వస్తుందా? సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుందా? కంప్లీట్ ఫీలింగ్ వస్తుందా? ఏం ఫీలింగ్ వస్తుంది? పాజిటివ్ థాట్ వస్తుందా? ఏమొస్తుంది? నేను ఆ లెవెల్ యూనివర్సల్ క్రౌన్ ఆ లెవెల్ రీచ్ కాలేదు. ఆ లెవెల్ అయ్యో అది ఎంత దూరం, ఆ లెవెల్ లేదు. ఏమి ఫీలింగ్ వస్తుంది అది రాయండి. చూడండి, ఫీలింగ్ అంటే మీరు క్రౌన్ అవ్వాలంటే అది ఏదో సపరేట్ ఫీలింగ్ ఉంటుంది. ఇల్లు తీసుకోవాలంటే ఏదో సపరేట్ ఫీలింగ్ ఉంటుంది. కార్ తీసుకోవాలంటే ఏదో సపరేట్ ఫీలింగ్ ఉండదు. ఫీలింగ్ ఒకటే ఉంటాయి. అన్ని ఒకటే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆ ఫీలింగ్ ని అదనికి కనెక్ట్ చేయాలి. అది మా పని. అది మేము చేయాల్సింది. సార్, హౌ టు రైట్? గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మేము స్టార్టింగ్ లో డిస్కస్ చేసాము, ఎవరు లేరు. అప్పుడు మా ఫీలింగ్ ఏంటి? లోన్లీనెస్ ఫీలింగ్, కేర్లెస్ ఫీలింగ్, సాడ్ ఫీలింగ్. ఆ సాడ్ ఫీలింగ్ లో ఏ ఫీలింగ్? సాడ్ లో ఏమని ఫీలింగ్? అది రాయాలి.
సార్ నా దగ్గర ఇల్లు లేదంటే ఎలా ఫీలింగ్ వస్తుందంటే, ఇన్ని రోజులు ఏం చేశానప్పా, వేస్ట్ చేసేసాను కదా ఛే! అని ఫీలింగ్ వస్తుంది. నాకి లేదు అనేది రైట్. 100% రైట్. బట్ అతనికి కనెక్టివిటీ ఏది? కనెక్టివిటీ ఏది? ఒక సెక్యూరిటీ ఉండదు. భయం ఉంటుంది. నాకని ఒక సెక్యూరిటీ లేదు అని. ఇల్లు లేకపోతే. మళ్ళీ చేంజ్ చేయాలి, రెంట్ కట్టాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది. అది ఇది అక్కడ ఇక్కడ పెయింట్ గింట్ పిల్లలు రాస్తుంటే, ఎందుకు రాస్తున్నారు, మళ్ళీ పెయింట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి అని ఫీలింగ్ ఉంటుంది. ఆ హక్కు ఉండదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, రైట్స్ ఉండదు మాకి. అది రాయండి. నాట్ ఓన్లీ హౌస్, మీరేం గోల్ రాశారు కదా, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఏం ఓవరాల్ గోల్ రాశారు కదా, హెల్త్ గోల్, రిలేషన్షిప్ గోల్, మనీ గోల్, కెరియర్ గోల్, అది రిలేటెడ్ ఏమి ఫీలింగ్ ఉంది అది రాయండి. ఆ గోల్ తెలుసుకుంటే ఏమి ఫీలింగ్ వస్తుంది. కార్ తెలుసుకుంటే తీసుకోవాలి, బట్ అదని కొంచెం డబ్బులు లేవు, ఆ ఫీలింగ్. తీసుకోవాలి, అలాంటి టీం లేదు, ఆ ఫీలింగ్. తీసుకోవాలి, ఇంకా అచీవ్మెంట్ కాలేదు, ఆ ఫీలింగ్. కార్ లేదు, అవును కార్ లేదు, ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే వర్షం పడితే కష్టం అవుతుంది. ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, బైక్ లో అవ్వదు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఆ ఫీలింగ్. చాలా ఎండ ఉంది, ఆ ఫీలింగ్. అంత దూరం వరకు టూ వీలర్ లో బస్సులు అవ్వదు, ఆ ఫీలింగ్. కార్ లేనప్పుడు ఈ ఫీలింగ్ రాయండి. అంటే ఇప్పుడు ఏమి ఫీలింగ్ ఉందో అది వెరీ ఇంపార్టెంట్, అది మేము ఎక్స్చేంజ్ చేసేకి. ఏమి ఇంతసేపు చెప్పామో అది చెప్పేదానికి, బట్ యూస్ఫుల్ లేదని చెప్పట్లేదు. మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఏం మీరు రాస్తున్నారు, రాసి ఏం ఫీల్ చేస్తారో అది మీకు యాక్చువల్ యూజ్ అయ్యేది. ఏం రాస్తున్నారో, రాసి ఏమి ఫీల్ చేస్తారో, ప్రాక్టీస్ చేస్తారో అది మీకు యూజ్ అయ్యేది. I achieve good position, how many things with me, my health, family, money and all relate to feelings, then we can achieve. Yes, exactly, ma'am, exactly. ఏమి ఫీలింగ్ ఇప్పుడు ఉంది అంటే ఆ ఫీలింగే, కార్ ఉంది అని ఫీల్ చేయండి అనేసి చెప్తున్నాము. కార్ ఉంది అని ఫీల్ చేస్తున్నారంటే అది మీ ఫీలింగ్ కాదు. కార్ ఉండేటప్పుడు ఏ ఫీలింగ్, చిన్న 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 ఫీలింగ్స్ ఉంటాయి కదా, అది యాక్చువల్ ఫీలింగ్ అంటే. చాలా మందికి ఇది తెలీదు. కార్ ఉంది అని ఫీల్ చేయండి, మీరు ఫీల్ చేయాలి. రిచ్ అని ఫీల్ చేయండి. రిచ్ అని ఫీల్ చేయాలంటే ఏమి రిచ్ ఉంటే ఏమేమి పని చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది కదా పని చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, ఆ ఫీలింగే రిచ్ ఫీలింగ్. ఎవరికో దానం చేయాలి, అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలి, పెళ్లికి వెళ్ళాలి, గిఫ్ట్ ఇవ్వాలి. ఎంతో మంది గిఫ్ట్ ఇవ్వాలనే పెళ్లికి వెళ్ళరు. ఎగ్జాక్ట్లీ, ఆ ఫీలింగ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల స్కూల్ ట్రిప్ ఉంది. అప్పుడు పిల్లల దగ్గర చెప్తున్నాము, ఈ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని అంటున్నాము. ఎందుకలా అంటున్నాము? బికాస్ ఆఫ్ నో మనీ. అంటే మేము రిచ్ కాము అనేసి అంటున్నా. ఎగ్జాక్ట్లీ, బట్ డబ్బులు లేనప్పుడు ఎలా పంపించేది? డబ్బులు లేనప్పుడు ఎలా పంపించాలి, ఎలా ఫీల్ చేయాలి అంటే, పిల్లలు ట్రిప్ కి పోయి వస్తే ఎలా థ్యాంక్స్ చెప్తారో, ఎలా ఫీల్ అవుతారో, ఎంత ఎక్సైట్మెంట్, ఎంత హ్యాపీనెస్ గా ఉంటారో, అలా ఉన్నారని ఫీల్ చేసేది రిచ్ ఫీల్నెస్. పంపిస్తారో లేదో సెకండరీ. పంపించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంపిలేదు, డబ్బు లేదు, పంపిలేదు. డబ్బులు ఉంది, పంపిలేదు. రెండు ఫీలింగ్స్ సేమా? డిఫరెన్స్ ఉంది కదా. ఏం డిఫరెన్స్ అది?
రిస్క్ ఎందుకు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మొన్న ట్రిప్ పోయి వచ్చాం కదా, మళ్ళీ ఎందుకులే అని ఒక ట్రిప్ ఫీలింగ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయట్లేదు, ఒక టార్గెట్ ఇద్దామనేసి ఫీలింగ్ ఉంటుంది. డబ్బులు లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు డబ్బులు లేదు, పంపిలేదు, ఫీల్ అవుతున్నాడు, మాట్లాడట్లేదు నాతో, పిల్లోడు భోజనం చేయట్లేదు, అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. బట్ అలాంటి ఫీలింగ్స్ అలో చేయకండి. అలాంటి ఫీలింగ్స్. డబ్బులు ఉండేది ఫీలింగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? క్యాష్ ఎవరి దగ్గర చాలా ఉంటుంది? బ్యాంక్ లో పని చేసే క్యాషియర్ దగ్గర ఉంటుంది. బట్ ఆ క్యాషియర్ ఫీలింగ్ ఏంటి? అవన్నీ నా డబ్బులు అని ఫీలింగా? డబ్బులు ఉండడం వల్ల ఫీల్ రాదు, ఫీల్ చేయడం వల్ల ఫీల్ వస్తుంది. అలాగే అచీవ్మెంట్ ఉండడం వల్ల ఫీల్ రాదు, ఫీలింగ్ ఉండడం వల్ల అచీవ్మెంట్ వస్తుంది. ఎంతో మంది ఉన్నారు, మేము చూసాము, క్రౌన్ అయిపోయారు, అయిపోయిన తర్వాత అయిపోయినా గానీ వాళ్ళ ఫీలింగ్ అదే ఫీలింగ్. సార్ నేను క్రౌన్ అయ్యాను, బట్ అంత ఇన్వెస్ట్ చేసేసాను, వాళ్ళు ఇలా చేసేసారు, బట్ వాళ్ళు సీరియస్ గా లేరు, వాళ్ళు ఉంటారో లేదో తెలియదు, ఎప్పుడు నేను పడిపోతానో తెలియదు. ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది వాళ్ళ లైఫ్ లో. మీన్స్ అర్థం చేసుకోండి, మా లైఫ్ ని మా ఫీలింగ్ ఫాలో చేసేది కాదు, మా ఫీలింగ్ ని మా లైఫ్ ఫాలో చేస్తుంది. ఇది ఇంపార్టెంట్, రాసుకోండి. అప్పుడే చెప్పాము సిచ్యువేషన్ ఇది సేమే, బట్ రాసుకోండి. మా లైఫ్ ని ఫీలింగ్ ఫాలో చేసేది కాదు, ఫీలింగ్స్ ని లైఫ్ ఫాలో చేస్తుంది. అందుకే చెప్పేది విజువలైజ్ చేయండి. విజువలైజ్ ఎలా చేయాలంటే, పెద్ద టీం ఉంది అని విజువలైజ్ కాదు, ఆ పెద్ద టీం ఉంటే ఏమేం బెనిఫిట్ అవుతుంది అని ఫీల్ చేసేదే ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేశారు, ఆ ట్రైనింగ్ లో ఇద్దరే వచ్చారు, అప్పుడు ఎలా ఫీల్ ఉంటుంది, అప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారు, అప్పుడు ఎలా మాట్లాడతారు. అదే ట్రైనింగ్ లో మీకు ఒక 100 పీపుల్స్ టీమ్ వచ్చారంటే అప్పుడు మీరు ఎలా ఎంతోజియాజం గా, ఎలా జోష్ఫుల్ గా, ఎలా యాక్టివ్ గా, ఎలా పవర్ఫుల్ గా ఉంటారో అది ఫీలింగ్. అంటే అక్కడ 100 పీపుల్స్ ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ఎవరు లేరా, అది మ్యాటర్ కాదు, అప్పుడు మీరు ఎలా ఫీలింగ్ లో ఉన్నారనేది మ్యాటర్. ఇప్పుడు మీ దగ్గర ఏముందో లేదో అనేది మ్యాటర్ కాదు, ఇప్పుడు మీ లోపల ఏముంది అనేది మ్యాటర్. రైట్? ఐ థింక్ అందరు రాశారు ఏమి ఫీలింగ్ ఉంది అని. ఎలాంటి ఫీలింగ్? ఫర్ ఎగ్జాంపుల్ రాయండి, ఇప్పుడు రాయండి, ఇది ఇంపార్టెంట్, రాయండి. ఎవరెవరు కార్ గోల్ రాశారు కదా, ఆ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ గోల్, ఫిట్ గా ఉండాలి అని రాశారు. ఫిట్ గా ఉంటే ఏం బెనిఫిట్ అవుతుంది, ఎలా ఫీల్ చేస్తారు రాయండి. హెల్తీగా ఉంటే ఏం బెనిఫిట్ అవుతుంది, ఏం ఫీల్ చేస్తారు రాయండి. రిలేషన్షిప్ బాగుంటే, హ్యాపీ రిలేషన్షిప్ ఉంటే, మంచి రిలేషన్షిప్ ఉంటే ఎలా ఫీల్ చేస్తారు రాయండి. ఏమేమి ఫీల్ చేస్తారు, కొన్ని సిచ్యువేషన్స్ రాయండి. ఏం సిచ్యువేషన్స్? హెల్తీగా ఉంటే, మా మా వేరే ఫ్యామిలీ అంటే మా రిలేటివ్స్ లో ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడితే మేమంతా కలిసి ట్రిప్కి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తాము, ఇలా ఎంజాయ్ చేస్తాము, ఇలా చేయడం వల్ల మాకు ఇంత హ్యాపీనెస్ దొరుకుతుంది, ఇలాంటి ఫీలింగ్ దొరుకుతుంది, ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అందరూ మొత్తం పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ పెద్ద హాల్లో అందరూ అక్కడే పనుకుంటాం, అది ఒక ఫీల్. సపరేట్ కాకుండా అట్లీస్ట్
మంత్లీ 1 టైం, వీక్లీ 1 టైం ఉంటే బెస్ట్. సాటర్డే నైట్ ఉంటే బెస్ట్. ఎందుకంటే సండే రజా ఉంటుంది పిల్లోలకి. ఎంజాయ్ చేస్తారు, మస్తీ చేస్తారు. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయ్యారనుకోండి, సపరేట్ ఉంటారంటే వీక్లీ వన్స్ అయినా అందరూ ఒకే ప్లేస్ తో పనుకోండి. పనుకోవాలంటే టైం అయింది పనుకోండి అలా కాదు. అలా పనుకోండి, మీరు రూమ్ లో పోయి అక్కడే పనుకోండి. అలా కాదు. టైం ఇవ్వండి, మాట్లాడండి. వాళ్ళు ఏదైనా నాటకం చేస్తారంటే, ఏదో ఎక్స్ప్రెషన్ చేస్తారంటే, మిమిక్రీ చేస్తారంటే అది అది ఎంజాయ్ చేయండి. మీరు జోకులు చెప్పండి, స్టోరీలు చెప్పండి. అలా కాకుండా అందరు పనుకుంటున్నాం, నిద్రపోవట్లేదు, బట్ ఫోన్లు చూస్తూ ఉన్నాం. ఏం యూస్ అది? అలా కాకుండా అది అది ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఉన్నాయి కదా, అది మాకి మోటివేట్ చేసేది. అది మాకి అప్లైన్ ఫోన్ అవసరం లేదు. ఆ ఫీలింగ్ ఉంటే చాలు, మేము ఫీల్డ్ లో వెళ్తాము. అలాంటి ఫీలింగ్ ని జనరేట్ చేసుకోండి. అలాంటి ఫీలింగ్ ని జనరేట్ చెయ్యండి టీమీకి. ఇది ఇంపార్టెంట్. రాయండి. కెరియర్ లో ఆ పొజిషన్ రీచ్ అవుతే, మొన్న ఐ థింక్ డిస్కస్ చేశాము. మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారో డబుల్ లెవెల్ ని టార్గెట్ చేయండి. ఫస్ట్ గోల్ అది పెట్టండి. పెద్ద గోల్ ఉండుగాని, విఎంసీఎం ఉండుగాని, బట్ నెక్స్ట్ టార్గెట్ మీది ఫోకసింగ్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉండాలి. డబుల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ వస్తే 20,000 ఉందంటే 50,000 టార్గెట్ పెట్టండి. 20,000 ఉందంటే 1 lakh పెట్టకండి. నెక్స్ట్ టార్గెట్ 1 lakh పెట్టకండి. ఎందుకు పెట్టకూడదు అంటే 20,000 ఉంటే 50,000 మీ ఫీలింగ్ అది ఈజీగా అర్న్ చేయొచ్చు అని, ఆ ఫీలింగ్ కావాలి అంతే. మీరు 20,000 నుంచి 10 lakh ఫీలింగ్ మీకు ఈజీగా ఉందంటే మీరు పెట్టండి, ఏమీ ప్రాబ్లం లేదు. బట్ ఆ కంఫర్ట్నెస్ కావాలి. అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారంటే లోపల నుంచి ఆ ఫీల్ రాదు. ఆ ఫీల్ రాకపోతే అది రాదు మీ లైఫ్ లో. అలాగే గోల్డ్ బ్రాంజ్ ఉన్నారంటే క్రౌన్ అవ్వాలి అని అనుకోకండి, స్టార్ పెట్టండి. సిల్వర్, గోల్డ్, స్టార్ పెట్టండి. స్టార్ ఉన్నారంటే డియుసిడి, విఎంసిఎంఎం పెట్టకండి, క్రౌన్ పెట్టండి. క్రౌన్ ఉన్నారంటే విఎంసిఎం పెట్టకండి, యూసిడి పెట్టండి, డిసిడి పెట్టండి. రైట్? మీ ఇన్కమ్ డబుల్ పెట్టండి. బెస్ట్ అది, బెస్ట్ గోల్ సెట్టింగ్ అది. క్లియర్? రాశారా? మొత్తం ఫీలింగ్ రాశారా? ఎవరెవరు రాశారు? తమ్ చూపండి. గుడ్ గుడ్ గుడ్. మీరు మేము దాదాపుగా 1 hour నుంచి కంటిన్యూగా డిస్కస్ చేస్తున్నాము. ఇది ఎంత డిస్కస్ చేశామో, ఆ డిస్కస్ చేసింది ఎంత ఇంపార్టెంటో అదనికన్నా 1000 టైం ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు రాయాల్సింది, మీరు ఫీల్ చేయాల్సింది. అంటే అర్థం చేసుకోండి, మేమేం చెప్పాము అది యూజ్ అంత లేదు. మీరేం నమ్మి ప్రాక్టీస్ చేస్తారో అది యూజ్ ఉంది అని మాట. రైట్. ఇప్పుడు ఏ ఫీలింగ్ ని తీయాలో, ఏ ఫీలింగ్ ని వేయాలో, విత్తన చేయాలో అది ఈ రోజు చేద్దాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎస్. నాటి చేద్దాం ఈ రోజు. నాటి చేద్దాం. ఏది చేయాలో నాటి. రైట్ వర్డ్ సార్. విత్తనాలు నాటి చేయాలి. నాటుదాం, విత్తనం నాటుదాం. నాటుతాం. ఓకే ఓకే ఓకే. విత్తనం నాటుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, కమాన్, రెడీ, కమాన్, ఎవ్రీబడి స్ట్రైట్ గా కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోండి. కమాన్ కమాన్ కమాన్. నాటడం. ఓకే, గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ. Recording stopped. అగైన్ సేమ్ బ్రీతింగ్ ప్యాటర్న్ ని స్టార్ట్ చేయండి. Recording in progress. డీప్గా ఇన్హేల్ ముక్కు నుంచి తీసుకోండి, కడుపులో రావాలి. హోల్డ్ చేసి కడుపులో తీసుకున్న తర్వాత
నోరు నుంచి స్ట్రాల్లో ఎలా గాలి ఊతామో అలాగే ఉఫ్ అని ఆ టైంలో ఏం ఇన్హేల్ చేస్తున్నారో, ఊపిరి లోపల తీసుకుంటున్నారో పాజిటివ్, సక్సెస్, హ్యాపీనెస్, పీస్ఫుల్, సాటిస్ఫాక్షన్ లోపల వెళ్తుంది. ఊపిరిని బయట వదిలేటప్పుడు సాడ్నెస్, బ్యాడ్నెస్, గిల్ట్, షేమ్, యాంగర్, గ్రీఫ్, ఫియర్ అంతా బయట వదులుతున్నారు. స్పైనల్ కార్డ్ ని స్ట్రేట్ గా పెట్టండి. స్లోగా బ్రీత్ అవుట్ చేసేటప్పుడు స్లోగా కళ్ళు మూసుకోండి. స్లోగా కళ్ళు మూసుకోండి. ఎస్. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్ ప్యాటర్న్ కి వచ్చేయండి. నార్మల్ బ్రీతింగ్. మీ టంగ్, మీ నాలుక పైన పారెట్కి టచ్ చేయండి, అది కింద టచ్ చేయండి, డౌన్ చేయండి, రిలాక్స్ చేయండి. మొత్తం బాడీని రిలాక్స్ చేయండి. షోల్డర్ ని డౌన్ చేయండి, ఆటోమేటిక్ స్పైనల్ కార్డ్ స్ట్రైట్ అయిపోతుంది. షోల్డర్ ని వెనక తీసుకొని పోండి, డౌన్ చేయండి, ఆటోమేటిక్ గా స్పైనల్ కార్డ్ స్ట్రైట్ అయిపోతుంది. ఎస్. కళ్ళు మూసుకోండి. స్లోగా కళ్ళు మూసుకోండి. ఈ మెడిటేషన్ చేయకపోతే మీకు బెనిఫిట్, యూజ్ తెలియదు. చెయ్యండి, మెడిటేషన్ చెయ్యండి. ఎస్, కళ్ళు మూసుకోండి, కూర్చోండి. గుడ్, సూపర్. అందరు కూర్చున్నారు. అందరు వెరీ గుడ్. ఓకే, జస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఓకే. డన్. ఇప్పుడు మీకు ఏ ప్లేస్ చాలా ఇష్టమో ఆ ప్లేస్ లో వెళ్ళండి. జస్ట్ ఇమాజినేషన్, ఆ ప్లేస్ లో కూర్చున్నారు. రైట్. అక్కడ నిన్న ఎలా ఒక గార్డెన్ ఉందో అలాంటి గార్డెన్ దగ్గరే మీరున్నారు. స్లోగా గార్డెన్ దగ్గర వెళ్తున్నారు. స్లిప్పర్ షూస్ లేకుండా వెళ్తున్నారు. అక్కడ కొంచెం చల్లగా ఉన్న ఫీల్ మీ కాళ్ళకి టచ్ అవుతుంది. స్టెప్స్ ఎక్కుతున్నారు. ఆ డోర్ మొత్తం డోర్ బంగారం నుంచి ఇచ్చేసింది. డోర్ ఉంది, హ్యాండిల్ బంగారం ఉంది, గోల్డ్ డోర్. ఆ హ్యాండిల్ ని పెట్టుకుంటున్నారు, చేతులతో పెట్టుకున్నారు. ఆ టెంపరేచర్ ఫీల్ చేస్తున్నారు. ఆ కూల్నెస్ ఫీల్ అవుతుంది. స్లోగా డోర్ ని ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ అయిపోయింది. రైట్ లెగ్ పెట్టి ఆ గార్డెన్ లో ఎంట్రీ అయ్యారు. ఆ గార్డెన్ మీ మైండ్, ని రిప్రజెంట్ చేస్తుంది. స్లోగా ఆ గార్డెన్ లో వెళ్ళారు. డోర్ క్లోజ్ అయ్యింది. ఆ గార్డెన్ లో చాలా మొక్కలు ఉన్నాయి. చిన్న మొక్కలు ఉన్నాయి, కొన్ని పెద్ద మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఏంటంటే మీ బ్యాడ్ ఫీలింగ్స్, నెగటివ్ థాట్స్,
నెగటివ్ ఫీలింగ్, అవన్నీ మీరు తీసేయాలి, తీసేయాలి, తీసేయాలి. ఒకటే మీరు లాగుతున్నారు. ఏ నెగటివ్ ఫీలింగ్ ఏ మొక్కకి కనెక్ట్ చేస్తున్నారో చేయండి. ఒక మొక్కని ఆ నెగటివ్ థాట్ అని కనెక్ట్ చేసి ఆ మొక్కని పీకేయండి, తీసేయండి. మీ మైండ్ లో ఆ నెగటివ్ థాట్ తీసేస్తున్నారు. ఆ మొక్కలు నెగటివ్ థాట్ తీసేస్తున్నారు. ఒకటొకటే తీసేస్తున్నారు. ఒక 10 మొక్కలు తీసేశారు. ఆ మొక్కల్ని ఎత్తుకొని పోయి పక్కలో అక్కడ సైడ్ లో మంట ఉంది, అగ్గి ఉంది, ఆ అగ్గిలో వేసేసారు. మొత్తం మీరు వేసిన మొక్కలు మీన్స్ నెగటివ్ కాలిపోతున్నాయి. ఎస్, మళ్ళీ వచ్చారు. మళ్ళీ హెల్త్ గురించి ఉండే ఒక నెగటివ్ ఫీలింగ్స్ ని పీకేస్తున్నారు. ఒక్కొక్క ఫీలింగ్ ని నేను అన్హెల్తీ, నేను ఫిట్ లేదు, నాలో డయాబెటిక్ ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు గ్యాస్ట్రిక్ ఉంది, నేను క్యూర్ అవ్వను, ఇది ఇలాగే ఉంటుంది, ఇలాంటివన్నీ మొక్కలు పీకి పారేస్తున్నారు. నా నెక్స్ట్ రిలేషన్షిప్ లో నేను అంతే, నాతో ఎవ్వరు క్లోజ్ గా ఉండరు, నన్ను అందరూ వాడుకుంటారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, ఎవరు నన్ను కేర్ చేయరు, ఎవరు నాకు సపోర్ట్ చేయరు, ఎవరు నాకు అప్రిషియేషన్ చేయరు, ఎవరు నాతో పాటు చాలా రోజుల వరకు ఉండరు. ఎవ్వరు నన్ను బాగున్నావు, చాలా బాగా కనిపిస్తున్నారు, మీరు బాగున్నారు, మీరు బాగా మాట్లాడతారని అన్నారు. ఫీలింగ్ ని తీసి పక్క ముక్కని తీసి పారేస్తున్నాము. ఆ అగ్గిలో పారేస్తున్నాము. అది బర్న్ అయిపోతుంది. ఫుల్ మైండ్ రిలాక్స్ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. లైట్ ఫీలింగ్ అవుతుంది, లైట్ ఫీలింగ్. కొన్ని చాలా రోజుల నుంచి ఉండే ఒక ఫీలింగ్ కెరియర్ గురించి అంత ఈజీ కాదు, అచీవ్ అయ్యేది అంత ఈజీ కాదు. చూడు, వాళ్ళు కాలేదు, వీళ్ళు కాలేదు, వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, అలాంటివన్నీ పీకి పారేస్తున్నారు. నెగిటివ్ రెఫరెన్స్ అన్ని పీకి పారేస్తున్నారు. నెగిటివ్ రెఫరెన్స్ ని మొత్తం పీకి పారేస్తున్నారు, తీసి పారేస్తున్నారు. మనీ గురించి ఉండే ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ని తీసి పారేస్తున్నారు. మొత్తం తీసి పారేస్తున్నారు. హెల్త్ గురించి మొత్తం తీసి పారేస్తున్నారు. కొంచెం పెద్ద చెట్టులు ఉన్నాయి అంటే ఇది ఓల్డ్ బిలీఫ్, ఓల్డ్ ఫీలింగ్. ఇది కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ ఇస్తున్నారు. ఫుల్ వేర్లతోనే వచ్చేస్తున్నాయి, రూట్స్ తోనే బయట వచ్చేస్తున్నాయి. అగ్గిలో పారేస్తున్నారు. మొత్తం క్లీన్ అయిపోయింది. గార్డెన్ క్లీన్ అయిపోయింది. నెగిటివ్ థాట్ ని క్లీన్ చేసేసారు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే అక్కడ విత్తనాలు పెట్టారు, విత్తనాలు ఉన్నాయి.
ఒక చిన్న కవర్ లో విత్తనాలు ఉన్నాయి. ఆ కవర్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్ కాదు, ఏదో స్పెషల్ కవర్ అది. ఆ దేవుడు పంపించిన కవర్ అది. ఆ కవర్ లోపల ఓపెన్ చేసి చూస్తే, ఆ బ్యాగ్ లోపల ఓపెన్ చేసి చూస్తే విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనం నుంచి వెలుపు బయట వస్తుంది. అంత బ్రైట్ గా ఉంది. స్పెషల్ బ్రైట్నెస్ వస్తుంది దాంట్లో. ఇప్పుడు ఒక్క విత్తన చేసి బ్యాగ్ నుంచి తీస్తున్నారు. ఒక్క విత్తన, ఒక్కొక్క థాట్, ఒక్కొక్క ఫీలింగ్ అది. ఆ విత్తనని కిస్ చేస్తున్నారు. ఈ విత్తన ఏ ఫీలింగ్, హెల్త్ గురించి ఫీలింగ్ ఏంటి థింక్స్ చేయండి. ఆ విత్తనకి ఆ పవర్ ఉంది. ఆ విత్తన అది ఏంటి? ఎస్, నేను హెల్తీగా ఉన్నాను, నా డయాబెటిక్ నార్మల్ అయింది, నేను ఫిట్ గా ఉన్నాను, నేను స్లిమ్ అయ్యాను అనే విత్తన మీరు ఎక్కడెక్కడ చెట్టు బొక్కల్ని పీకారో అదే ప్లేస్ లో వేస్తున్నారు. అది మీ మైండ్ లో పడుతుంది. ఆ మొత్తం మీ మైండ్ అది అక్కడ వేసి ఆ మట్టిని క్లోజ్ చేశారు. ఆ విత్తనాన్ని విత్తన పైన మట్టిని క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక విత్తన తీసుకున్నారు. ఇంకొక విత్తన, ఇంకొక థాట్ అది కిస్ ఇచ్చారు. మళ్ళీ ఇంకొక ప్లేస్ లో వేశారు. ఆ మట్టిని క్లోజ్ చేశారు. ఒక్క విత్తన, ఒక్క థాట్, ఒక్క ఫీలింగ్. ఇంకొక విత్తన తీసుకున్నారు. ఈ విత్తన హ్యాపీనెస్ విత్తన వేశారు మీ మైండ్ లో. ఆ ఫుల్ గార్డెన్ మీ మైండ్ లో వేశారు. ఇంకొక విత్తన తీసుకున్నారు. సాటిస్ఫాక్షన్ అది వేశారు. ఇంకొక విత్తన తీసుకున్నారు. పీస్ వేశారు. ఇంకొక విత్తన తీసుకున్నారు. సెలబ్రేషన్ వేశారు. మీ హెల్త్ లో మీదేది కావాలి, సెలబ్రేషన్ ఉంది మీ హెల్త్ లో, పీస్నెస్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, బాడీ చాలా లైట్ గా ఉంది, హెల్తీగా ఉంది, హ్యాపీగా ఉంది. బాడీ ఏజ్ 2022 లాగా అయింది. అలాంటి విత్తన వేశారు. రిలేషన్షిప్ విత్తన ఆల్రెడీ పీకేశారు. నా వైఫ్ బాగలేదు, నా హస్బెండ్ బాగలేదు, మా పిల్లలు బాగలేదు, మా టీం బాగలేదు, అదంతా పీకేశారు, తీసేశారు. ఇప్పుడు విత్తనాలు వేస్తున్నారు. మా వైఫ్ బాగుంది, నా హస్బెండ్ బాగున్నారు అనే విత్తన, ఒక్కొక్క విత్తన వేస్తున్నారు. నా టీం చాలా మంచి టీం ఉంది అనే విత్తన వేస్తున్నారు. చాలా పవర్ఫుల్ విత్తనాలంతా వేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా పని అవ్వకపోతే ఆ పని అవుతుందని విత్తన వేశారు. ఆ విత్తన మీ మైండ్ లో పడింది. రైట్. కారు ఉండేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఆ విత్తన వేశారు. హ్యాపీనెస్ ఫీలింగ్, ఒక సెక్యూరిటీ ఫీలింగ్, ఒక కంఫర్ట్ ఫీలింగ్, ఒక లగ్జరీ ఫీలింగ్ విత్తనాలు వేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ ఇన్కమ్ గురించి వేశారు. నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి అని విత్తన, నేను అంత అచీవ్ అయ్యాను అని విత్తన, ఇది పర్చేస్ చేస్తున్నానని విత్తన, ఇలా ఉంటామనేసి విత్తన, ఇల్లు గురించి విత్తన వేశారు. ఓన్ హౌస్, అనుకున్న ప్లేస్ లో అనుకునేలాగా మంచి ఇల్లు, చాలా మంచి ఇల్లు దొరికింది అనే విత్తన. ఈజీగా అయింది, హ్యాపీగా అయింది అని విత్తన. ఆ ఇల్లు దొరికింది అని విత్తన. ఆ ఇల్లు మొత్తం ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము, పీస్ఫుల్ గా ఉన్నాము, ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నాము, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాము అని విత్తన. మొత్తం విత్తనాలు వేస్తున్నారు. విత్తనం నాడుతున్నారు, మట్టి మూస్తున్నారు. రైట్. ఇప్పుడు
ఆ బ్యాగ్ ని సైడ్ పెట్టారు, ఏమేమి కావాలో అన్ని విత్తనాలు వేశారు, సైడ్ పెట్టారు. ఒక చిన్న వే ఉంది, దావ ఉంది. ఆ దావ నడుచుకొని వెళ్ళే దావ కొంచెం డౌన్ లో ఉంది, నడుచుకొని వెళ్తున్నారు. అక్కడ నీళ్లు వెళ్తున్నాయి, ఫ్లో అవుతున్నాయి. ఆ నీళ్లు స్పెషల్ నీళ్లు, అవి చూస్తేనే మీకు ఏదో ఒక స్పెషల్ ఫీల్ అవుతుంది. ఆ నీళ్ళని చూశారు, ఆ నీళ్లు నిదానంగా చేయి పెట్టారు, చల్లగా ఉన్నాయి, స్పెషల్ గా ఉన్నాయి. ఏదో స్పెషల్ గా అనిపిస్తుంది ఆ నీళ్ళు. ఆ నీళ్లు తాగారు. వావ్, ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. వావ్ మూమెంట్, వావ్ మూమెంట్, వావ్ మూమెంట్. ఏమి ఈ నీళ్లు ఇలా ఉన్నాయి, ఇన్ని రోజులు ఇలాంటి నీళ్లు తాగలేదు అని ఫీలింగ్. నీళ్లు కడుపులో, బాడీలో స్ప్రెడ్ అయ్యేది మీకు తెలుస్తుంది. ఆ ఎనర్జీ ఎలక్ట్రిక్ లాగా ఫ్లో అవుతుంది. ఎస్, ఇప్పుడు మళ్ళీ నీళ్లు తీసుకున్నారు చేతుల్లో. ఇక్కడి నుంచే నీళ్లు ఇడుతున్నారు. ఎక్కడ? ఆ విత్తనాల పైన. ఎక్కడెక్కడ విత్తనాలు నాటారు అక్కడక్కడ నీళ్లు వేస్తున్నారు. ఇలా నీళ్ళు వేసేటప్పుడు అక్కడ ఏమీ లేదు. మళ్ళీ వంగి నీళ్లు తీసుకుని చూస్తున్నారు. అక్కడ ఆల్రెడీ మొక్కలు రెడీ అయిపోయాయి, మొక్కలుగా రెడీ ఉన్నాయి, మొక్కలు ఆల్రెడీ మొక్కలు అయిపోయాయి. మళ్ళీ ఇంకొక ప్లేస్ లో వేస్తున్నారు, విత్తనాలు ఉండే ప్లేస్ లో. అక్కడ గాని మొక్కలు వచ్చేసాయి. ఆల్రెడీ 2 to 3 feet హైట్ లో మొక్కలు వచ్చేసాయి. అంటే మీరు ఏ ఫీలింగ్, ఏ థాట్ కావాలి అని మీరు విత్తన చేశారో ఆ విత్తన ఆల్రెడీ మొక్కలైపోయాయి. మొక్కలైపోయాయి అంటే ఆల్రెడీ మీ లోపల ఫీలింగ్, రిచ్నెస్ ఫీలింగ్, హ్యాపీనెస్ ఫీలింగ్, పీస్నెస్ ఫీలింగ్, కంఫర్టబుల్ ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ ఫీలింగ్, ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్, కార్ ఉండే ఫీలింగ్, ఇల్లు ఉండే ఫీలింగ్, అచీవ్మెంట్ లెవెల్ రీచ్ అయిన ఫీలింగ్ మొత్తం వచ్చేసింది, మొత్తం వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. ఎస్, మొత్తం వచ్చింది. మళ్ళీ నీళ్లు తీసుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు విత్తన పైన. విత్తనం నుంచి మొక్కలు వస్తున్నాయి. మీరు నీళ్ళు వేసి మళ్ళీ వంగి నీళ్లు తీసుకుని లోపల మొక్కలు వచ్చేస్తున్నాయి. అంత ఫాస్ట్ గా వర్క్ అవుతుంది మీ విత్తనాలు, మీ థాట్స్, మీ ఫీలింగ్. ఆ నీళ్లు అంత పవర్ ఉంది. మీ మైండ్ లో ఆ విత్తనాలు, ఆ మొక్కలు వచ్చేసాయి. అచీవ్ అవుతాననేసి మొక్కలు వచ్చేసాయి, అన్ని మొక్కలు వచ్చాయి. ఇంకా మళ్ళీ